మొన్న బుధవారం 2వ తారీఖు నాడు నేటి రాత్రిలో ఒక ఆర్టికల్ వచ్చింది. ఏంటంటే జూబ్లీ హిల్స్ ను గోషామహల్లో బై ఎలక్షన్స్ జరగబోతున్నాయని చెప్పి మనం రాయడం జరిగింది. అప్పటికే అందరూ కూడా లేదు లేదు రాజా సింగ్ గారిని మేము ఎట్లయినా కూడా మేము ఆ పార్టీలోకి తీసుకొస్తాం, వాళ్ళు రాజీనామా రిజిగ్నేషన్ లెటర్ పెట్టినా కూడా లేదు మేము మాట్లాడుకుంటాం అని చెప్పి బీజేపీ నాయకులు అందరూ చెప్పడం జరిగింది. కానీ ఇవాళ మనకు లేటెస్ట్ న్యూస్ తెలిసింది ఏంటంటే రాజా సింగ్ గారు పంపించిన లెటర్ ఏదైతే ఉందో దానికి రిప్లైగా నడ్డా గారు ఈ రోజు రిప్లై పంపడం జరిగింది. ఏమని, మీరు ఇచ్చిన రిజిగ్నేషన్ ఏదైతే ఉందో దాన్ని మేము యాక్సెప్ట్ చేస్తున్నాం అని చెప్పి లెటర్ పంపడం జరిగింది. మరి దాంట్లో ఏమని ఉన్నదంటే మీరు పంపించిన కంటెంట్స్ ఏవైతే మెన్షన్ చేసిండ్రో అది ఇర్రిలెవెంట్, అట్లనే మీరు పనిచేస్తున్న విధానం కానివ్వండి, మీ ఐడియాలజికలీ ఇంకా ప్రిన్సిపల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అసలు కరెక్ట్ గా లేవు, మీరు పెట్టింది కూడా కరెక్ట్ గా లేదని చెప్పి నడ్డా గారు ఓకే మేము యాక్సెప్ట్ చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది. అంటే ఈ లెటర్ చూస్తే నాకు ఏమనిపిస్తుంది అంటే నిజంగా మనం పార్టీలో కరెక్ట్ గా ఉండి మనం వర్క్ చేసుకుంటూ పోయినప్పుడు మనం అడిగింది ఇయ్యనప్పుడు మనం తిరగబడతాం కదా పెద్దోళ్ళ పైన. తిరగబడ్డప్పుడు వాళ్ళకు కూడా ఏమనిపిస్తుంది, అరే పార్టీ ఇంత చేసినా కూడా మనోడు ఎందుకు ఇట్లా ఎగురుతున్నాడు అని చెప్పి ఇక వాళ్ళకు కూడా జర కోపం వచ్చి ఆ రిప్లై ఇచ్చినట్టే ఉన్నది. దాని సారాంశం అంటే వాళ్ళు పెట్టింది కూడా అట్లనే ఉన్నది. సో మనం చూసుకున్నట్లయితే మొత్తానికి రాజా సింగ్ గారిది రిజిగ్నేషన్ ఏదైతే ఉందో యాక్సెప్ట్ అయింది. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే జూబ్లీ హిల్స్ ను గోషామహల్ రెండు కూడా బై ఎలక్షన్స్ రాబోతున్నాయి. మరి దీంట్లో కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ ఎవరి హస్తం రాబోతుంది, ఇది ఒకటి మెయిన్ పాయింట్. ఇది ఇంకోటి మనం చూసుకున్నట్లయితే సర్పంచ్ ఎలక్షన్స్ ఉన్నాయి, జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ ఉన్నాయి. ఇంకొక హాట్ టాపిక్ కూడా ఏంటంటే దీనిపైన మా టీం కూడా ఇప్పుడు దీనిపైన ఇంకొంచెం క్లారిటీ తీసుకొని ఇంకొక ఎవరైతే ఈ జంపింగ్ ఎమ్మెల్యేలు ఉన్నారో మరి వీళ్ళవి కూడా బై ఎలక్షన్స్ రాబోతున్నాయని చెప్పి ఒక టాక్ అయితే వస్తుంది. మనం చూసుకున్నట్లయితే కోర్టులు కూడా అన్ని ఫుల్ ఫ్లెజ్డ్ గా ఓపెన్ కాబోతున్నాయి. మరి ఈ కేసు కూడా నడుస్తున్నాయి కదా. మరి ఓవరాల్ గా మనం చూసుకుంటే మొత్తం 12 బై ఎలక్షన్స్ రాబోతున్నాయి. దీంట్లో ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా అంటే బీజేపీ కానివ్వండి, కాంగ్రెస్ కానివ్వండి అందరూ కూడా ఈ ఎలక్షన్స్ కోసమే చూస్తున్నారు. బీఆర్ఎస్ ఏమని చెప్పుకుంటుంది, మేము ఇప్పుడు ఎలక్షన్లు పెట్టినా మేము 100 సీట్లు గెలుస్తామని చెప్పి బీఆర్ఎస్ చెప్పుకుంటున్నది. కాంగ్రెస్ ఏం చెప్పుకుంటుంది, మేము అధికారంలో మంచిగా పనిచేసుకుంటూ పోతున్నాం, ఈ సీట్లు ఎట్లయినా కూడా మాకే వస్తాయి అని చెప్పి కాంగ్రెస్ చెప్పడం జరుగుతున్నది. మరి బీజేపీ ఏం చెప్తుంది, మేము ఇక్కడ కూటమితో ఎంటర్ అయ్యి ఈసారి మేము మా సత్తా ఏందో చూపించుకుంటాం. అంటే ఒక్కొక్కరి స్ట్రాటజీస్ ఎట్లున్నాయంటే నిజంగా ఈ 12 బై ఎలక్షన్లు కనుక తెలంగాణలో ఇప్పుడు జరిగితే ఎవరి హవా నడుస్తుంది, ఎవరిపైన ఎలా ఉన్నారు, ఇంకా రాబోయే ఇంకా 3 సంవత్సరాల తర్వాత అంటే మళ్ళీ వచ్చే ఎలక్షన్స్ లో ఎవరు గెలుస్తారు ఏందనేది ఇప్పుడు డిసైడ్ అయిపోతుంది. ఆల్మోస్ట్ ఈ 12 ఎలక్షన్లు ఏవైతే ఉన్నాయో వీటితో డిసైడ్ అయిపోతుంది. వాటితోని కాకుండా ఈ 2 ఎలక్షన్స్ ఏవైతే ఉన్నాయో జూబ్లీ హిల్స్ ను గోషామహల్ ఈ 2 బై ఎలక్షన్స్ తోని కూడా తేలిపోతుంది. జనాలల్లో కాంగ్రెస్ ఉందా ఇంకా లేదా బీఆర్ఎస్ ఉందా బీజేపీ ఉందా ఏందనేది తెలుస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ మనం గత ఎన్నికలు మనం గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ, టీచర్స్ ఎమ్మెల్సీ చూసుకున్నా కూడా దాంట్లో బీజేపీ గెలిచింది, కాంగ్రెస్ గెలవలేదు. బీఆర్ఎస్ అయితే అసలు కంటెస్టెంట్స్ ని ఆడబెట్టలేదు. సో ఇది నడుస్తున్నది తెలంగాణలో. సో మొత్తానికైతే రాజా సింగ్ గారు ఈ రిజిగ్నేషన్ యాక్సెప్ట్ చేయడం జరిగింది. మొన్నటి దాకా లేదు ఒక్క జూబ్లీ హిల్స్ కే ఎలక్షన్ అనుకున్న వాళ్ళు ఇప్పుడు 2 ఎలక్షన్లు వస్తున్నాయి, గోషామహల్ ను జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్ అయితే వస్తున్నాయి. సో దీనితో పాటు ఇంకా 10 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, వాళ్ళందరివి కూడా ఇప్పుడు ఎలక్షన్లు పెట్టాలి. వాళ్ళందరిది కూడా సభ్యత్వం క్యాన్సిల్ చేసేసి మళ్ళా అక్కడ ఎలక్షన్లు జరిపించాలని చెప్పి బీఆర్ఎస్ వాళ్ళు ఫస్ట్ నుంచి ఫైట్ చేస్తున్నారు. మరి అది కూడా కొలిక్కి వస్తుందని చెప్పి అంటున్నారు. ఒకవేళ అది కూడా వస్తే మొత్తం 12 ఎలక్షన్లు అవుతాయి. మరి ఈ 12 ఎలక్షన్లు అయినాక ఎవరు గెలుస్తారు ఏందనేది ఇక జనాలు కూడా అందరూ ఇంట్రెస్టింగ్ గా చూస్తున్నారు. ఎందుకంటే ఒకటో రెండో అంటే పెద్ద ఇంట్రెస్టింగ్ ఉండకపోవచ్చు, ఎందుకంటే అది హైదరాబాద్ లెవెల్లో జరుగుతుంది కాబట్టి అప్పుడు గ్రామాలలో ఉన్న వాళ్ళందరూ కూడా ఏమనుకుంటారు, అరే అక్కడ మేబీ ఆ పార్టీ ఉండవచ్చేమో అని అనుకుంటారు. ఇప్పుడు నిజంగా 12 బై ఎలక్షన్లు జరిగితే తెలంగాణ మొత్తంలో కూడా అర్థం అయిపోతుంది ఇక ఏ పార్టీ మనగడలో ఉంది, జనాలు ఇప్పుడు ఏ పార్టీ కావాలనుకుంటున్నారు ఏందనేది కూడా. ప్రతి ఒక్క పార్టీకి కూడా ఇప్పుడు ఇది కత్తి మీద సవాల్ లెక్క ఉంటది. ఇక ప్రతి ఒక్కరు కూడా ఇప్పటి నుంచి పనిచేయాలి.